తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ది ఫోర్స్ ఐస్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ఎస్సీలు బీసీలే ఎజెండానా? ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఏదైతే కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణ ఏదైతే చర్చాంశం జరుగుతుందో, అసెంబ్లీలో మార్నింగ్ క్యాబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించింది క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే దాని తర్వాత ఇప్పుడు సాయంత్రం 2 గంటల తర్వాత భోజన విరామం తర్వాత ఏదైతే క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఆ సమయంలో కూడా ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ కులగణపై చర్చ జరుగుతుంది. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ కులగణకు సంబంధించిన ఆమోదం కూడా తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణపై ఏం మాట్లాడారో ఒకసారి మనం వీక్షించిన తర్వాత మనం డీపోట్లోకి వెళ్దాం. ఒకసారి పీసీఆర్ ప్లీజ్ ప్లే దట్ సీఎం రేవంత్ రెడ్డిస్ అడ్రస్సింగ్ టు గ్యాలరీ కావచ్చు. మేము ఎంతమంది అధ్యక్ష 7 దశాబ్దాలుగా పైగా ఈరోజు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష. కనీసం మాకు నిధులు, మా రిజర్వేషన్లు, లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం మా లెక్క తేల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఇది ఒక దిక్సూచిగా ఒక మోడల్ డాక్యుమెంట్గా మారుతుందని చెప్పి ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో చర్య తీసుకున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం క్యాబినెట్లో దాన్ని చర్చపెట్టి క్యాబినెట్లో ఆమోదింపజేసి ఈరోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈరోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే ఈరోజు 46.25% ఉన్న బీసీలు, ఏబిసిడి, అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే 10.08 ఉందో మొత్తం 56% పైగా ఉన్న బీసీలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము, స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష. కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈరోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా సూపర్వైజ్ చేసిన వాళ్ళు, ఎన్యూమరేటర్లుగా పనిచేసిన వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడి ఇది ఒక దిగ్విజయమైన కార్యక్రమంగా దేశానికే ఆదర్శంగా నిలబడే ఒక కార్యక్రమాన్ని, ఒక బాధ్యతను నెరవేర్చింది. కాబట్టి ఈ తమరి ద్వారా సభలో ఉన్న సభ్యులందరినీ ఈ మొత్తం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలని తెలియజేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఫోర్స్ ఐస్ టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమం. అయితే ప్రస్తుతం మనం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో అదో మనం విన్నాం. అయితే ప్రస్తుతం మనతోని ఏదైతే లైవ్ డిబేట్ కార్యక్రమంలో మనతో పాల్పంచుకోవడానికి, విశ్లేషించడానికి, అలాగే తమ పార్టీకి సంబంధించిన స్టాండ్ కూడా చెప్పడానికి ఈరోజు మనతోటి కాంగ్రెస్ నాయకులైనటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు కూడా మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ డాక్టర్ గారు. నమస్కారం. రైట్, అదే సమయంలో ఒకసారి కోటేశ్వరరావు గారు ఎనాలిస్ట్గా ఉన్నారు. కోటేశ్వరరావు గారు కూడా మనకు విశ్లేషించడానికి ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ కోటేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే. ఎట్ ద మీన్ టైమ్ బీజేపీ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్ గారు కూడా మనతోటి ఈరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. యాసా. ఎట్ ద సేమ్ టైం రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులైనటువంటి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ జాక్ నాయకుడు అయినటువంటి స్టూడెంట్స్ నాయకుడు అయినటువంటి దర్శన్ గారు కూడా మరి కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు.
ప్రస్తుతం మనం ఒకసారి అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎస్సీ బీసీ కులగణనకు సంబంధించింది ఎస్సీలే బీసీలే ఎజెండాగా ఈరోజు ఏదైతే అసెంబ్లీ సమావేశంలో మార్నింగ్ క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశం పెట్టడం జరిగిందే. దీనిపై ఒకసారి మనం డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఎజెండాగా తీసుకున్న బీసీ ఎస్సీలు ఎజెండాగా తీసుకున్న విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముఖ్యంగా మన ఫోర్ సైడ్స్ టీవీ యాంకర్ గారికి, జమీల్ గారికి, అలాగే ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్న కోటేశ్వరరావు సారు, నవీన్ గారు, అలాగే మన రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే రాబోయే మన దర్శన్ గారు, వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. మన ప్రేక్షకులు కూడా నమస్కారాలు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన కార్యక్రమం కావచ్చు, లేకుంటే దీనికి సంబంధించిన ఏదైతే కులగణన కావచ్చు, లేకుంటే క్యాబినెట్ సబ్ కమిటీ దాని గురించి తీర్మానించడం కావచ్చు, లేకుంటే ఈరోజు అసెంబ్లీలో దీని గురించి చర్చా కార్యక్రమం, ఇంకా కొద్దిసేపట్లో దీని గురించి తీర్మానాలు కూడా రాబోతున్నాయి. ఇది ఒక చారిత్రాత్మకమైన అంశంగా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేమెంత మందిమో మాకంత వాటా అని చెప్పేసి బీసీలు ఇవ్వాలటుండి కాదు పోరాటం చేస్తున్నది. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మా జనాభా ప్రాతిపదికన మాకు అవకాశాలు కల్పించాలి, మాకు రాజకీయంలో కానీ, విద్యలో కానీ, ఉపాధిలో కానీ మాకు అవకాశం కల్పించాలి. మాకు అవకాశం కల్పించాలంటే మా జనాభా లెక్కలేందో ఖచ్చితంగా తీయాలి అని చెప్పేసి వారు ఎప్పటి నుండో డిమాండ్ చేయడము, ప్రభుత్వాలు అంటే గతంలో అన్ని పార్టీల వారు బహుశా ఇంకెవరైనా కావచ్చులే కానీ వాళ్ళందరూ విన్నరు. కానీ దీనికి అంటే బీసీల లెక్కలు ఖచ్చితంగా తేల్చి వారి వాటాకు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ముందుకొచ్చిన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి వాటా ఇవ్వాలంటే లెక్క బరాబర్ ఉండాలి కదా, లెక్క బరాబర్ ఉంటే దానికి శాస్త్రీయంగా తీయాలి కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఈ కులగణన కార్యక్రమం ఏదైతే చేపట్టారో ఇది చారిత్రాత్మకమైన విషయం అని చెప్పేసి అందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ రోజు దీంట్లో మరి ఫస్ట్ ఏమో ఇప్పటికీ మనకు 3.1% జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులు కూడా మన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం సమాచారం తీసుకోలేదు అని చెప్పేసి. అయితే ఈ మొత్తం సమాచారం ఇవ్వని వాళ్ళలో చాలా తక్కువ మంది అవైలబుల్ లేని వాళ్ళు, కానీ పార్టీల ప్రోద్బలంతో సమాచారం ఇవ్వద్దని చెప్పేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఈ 3% మంది అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీ కులగణన అనేది కాంగ్రెస్ హయాంలో పూర్తి స్థాయిలో జరిగితే దీని క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకే పోతుంది. మరి ఈ క్రెడిట్ వాళ్ళకు పోవద్దు అంటే వీళ్ళు తీసిన లెక్కల్లో కొన్ని లోపభూయిష్టాలు ఉన్నాయని చెప్పేసి చూపించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. ఎంతమంది చేసిన జమీల్ గారు ఇది చిత్తశుద్ధితోని సమానంగా అందరి వాటాలు చెందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం కావచ్చు, లేకుంటే బీసీల కులగణన చేసేసి వారికి రాజ్యాధికారం కల్పించడం కావచ్చు, ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా మనం దీన్ని చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మనందరం గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం బీఆర్ఎస్ నాయకులైనటువంటి రావుల శ్రీనివాస్ రెడ్డి గారికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే చెప్పారో ఇప్పుడు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పారు, అయితే కావాలని కొంతమంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దానికి సంబంధించిన 3.3% అంటే 3.1% ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు కావాలని ఇవ్వలేదని చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించింది ఇది ఎంతవరకు సమంజసం అంటారు? దీన్ని మీరు అంగీకరిస్తారా? దీని మీద మీరు మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు సార్ అన్నగారు చెప్పారు ఏంటంటే అలా స్టాండ్ కాబట్టి అది చెప్పిండు. నేనేమంటే ఈ సర్వే అంతా కూడా ఒక తప్పుల తడకగా జరిగింది, ఎక్కడ కూడా పారదర్శకంగా లేదు. ఆ సర్వేలా ఎక్కడన్నా కులం ప్రస్తావన ఒక సబ్జెక్ట్ పెట్టాలి, కానీ దానికి ముడిపడి 56 అంశాలు పెట్టి దాంట్లో ఆర్థిక సర్వే, తర్వాత మన రాజకీయ సర్వే, తర్వాత ఇంకా ఇంటిది ఆయన స్థితిగతులు, తర్వాత భూమి ఎంత, తర్వాత ఆయనకు రైతు బంధు వస్తుందా లేదా, ఇవన్నీ పెట్టి తర్వాత కులగణన చేయాలంటే కులమే పెడితే అయ్యేపాయి. అట్లా నీకు తేటతెల్లం అయిపోవు. ఈ రోజు చాలా మంది అన్ని వివరాలు చెప్పక నిరాకరించారు. ఈ సర్వే మొత్తం కూడా ఎవరు కూడా సహకరించలే. దీనికి ప్రభుత్వం ఏంటంటే ఆనాడు ఏదో ముప్పడిగా చేసి తర్వాత ప్రజల యొక్క ఆనాడు వస్తున్నటువంటి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ రకంగా ఈ నెల రోజులు గడుపుకోవాలి అన్న చందంగా ప్రభుత్వం ఏదో చేసింది తప్ప మేమేమంటే లోపు ఇష్టమైనటువంటి సరిగ్గా జరగని సర్వే ఇది
అక్కరికి సర్వే కాబట్టి అక్కర వచ్చేది కాదు ఇది. మళ్ళీ ఒకసారి దీన్ని రీసర్వే చేసి ప్రతి ఒక్కరి ఆనాడు కేసీఆర్ గారు ఒకటే రోజులో అన్ని కుటుంబాలు సర్వే చేసినాం. కానీ ఈ రోజు ఒక నెల రోజులు టైం బాండ్ పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తే ఎక్కడ కూడా సర్వే తప్పుల తడక అయిపోయాయి. అంటే మొత్తం 100% జరగకపోయాయి. అంటే ఈ ప్రభుత్వం చెప్తుంది సరిగా చేయలేదని చెప్పేసి, వాళ్ళ మంత్రులే చెప్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు ఎక్కడ కూడా లేదని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పారదర్శక కావచ్చు, తర్వాత ఈ సర్వే జరిపిన పాపాలు అవ్వలేదు. ఆనాడు కామారెడ్డిలో ఏమన్నది కాంగ్రెస్ పార్టీ, మేము మీ అధికారులకు వస్తే బీసీ డిక్లరేషన్ చేస్తాం, తర్వాత మేము అన్ని చేస్తాం. అంటే ఈరోజు తక్కువ చేసి చూపించడం, తర్వాత ప్రజలని అయోమయాన్ని గురి చేయడం. కాబట్టి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిండు అసెంబ్లీ సాక్షి అని చెప్పిండు. మళ్ళీ దీన్ని రీసర్వే చేసి తర్వాత రిజర్వేషన్లను అన్నిటిని కూడా సరిగా చేసి తర్వాత ఎన్నికలు పెట్టాలని చెప్తున్నాం మేము. అంటే సర్వే అంతా కూడా ఒక తప్పుల తడకగా జరిగింది, మంచి జరగలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించలేదు, ప్రజలు ఎవరు కూడా దీంట్లో పాల్గొనలేదు, దీన్ని తిరస్కరించారు. కాబట్టి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే దాంట్లో అన్ని అంశాలు పెట్టిరు, అన్ని అంశాలు పెడితే ఏం చెప్పాలి సమాధానం చెప్పడానికి ఒక్క నిమిషం ఇవ్వాలి టైం. జరగలేదు కాబట్టి మేము ఏం చెప్తాం అంటే ఇదంతా లోభూయిష్టంగా ఉంది కాబట్టి సరిగా జరగలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కండక్ట్ చేసి దీనికి ఒక చెడ్డ పద్ధతి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. అదే విధంగా మేమేమంటామంటే మీరు చెప్తా ఉన్నారు మేము ఏం చేస్తామని చెప్పేసి, ఈరోజు సంఖ్యను ఎట్లా తగ్గిస్తారు అంటే గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎందుకుంది అంటే ప్రచార మాధ్యమాలు చెప్తా ఉన్నాయి, సోషల్ మీడియా కావచ్చు, తర్వాత తీన్మార్ మల్లన్న కావచ్చు, మీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు కదా తప్పు జరిగింది, తర్వాత తప్పు జరిగిందని చెప్పేసి. ఆయన ఏమంటారు చెప్పురి ఒక్కసారి, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన చెప్తుడు కదా ఇది సరిగా జరగలేదు, ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది, తర్వాత కేసీఆర్ గారు లెక్కలే బాగున్నాయి, ఈడ జానారెడ్డి మొత్తం కూడా కలుషితం చేసిండు, తర్వాత ఖరాబ్ చేసిండు, కాబట్టి దీన్ని మళ్ళీ చేయాలి, దీన్ని మేము ఒప్పుకోమని చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి, మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? తీన్మార్ మల్లన్న గారు అన్న దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే మీ పార్టీలోనే ఒక రకంగా దాని మీద సమగ్రంగా లేరు, తర్వాత దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు అదే అభిప్రాయం ఉంది. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి దాన్ని సర్వే, ఇప్పుడు మనం అన్ని పెట్టిన అంశాలు అల్ల ఎక్కడన్నా ఉన్నదా? చాలా మంది భయపడ్డారు ఏం చెప్తే ఏమొస్తుందని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఒక దరఖాస్తుల ప్రభుత్వంగా మారిపోయింది, తర్వాత ఫిర్యాదుల ప్రభుత్వంగా మారిపోయింది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఇప్పటికీ ఈ దరఖాస్తులు పెట్టుకొని మీరు కుటుంబ సర్వే చేసిరు, అన్ని చేసిరు అంటున్నారు కదా. మరి అన్ని చేసినప్పుడు ఎవరికి ఏ రేషన్ కార్డు లేదో, తర్వాత ఎవరికి ఎంత భూమి ఉందో, తర్వాత ఎవరికి మన రుణమాఫీ చేయాలో, ఎవరికి రైతు బంధు చేయాలో మీ దగ్గర అన్ని ఉన్నాగా మళ్ళీ అర్జీలు పెట్టుకోండి, మళ్ళీ చేయండి అని చేసి మళ్ళీ ఎందుకు పెడుతున్నారు? ఎవరికి చెప్పారు కదా. అంటే ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మరోసారి మీద వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతేదో బీజేపీ నాయకులైనటువంటి నవీన్ యాదవ్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఏదైతే కులగణన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో దీని విషయంపైనే మొత్తం అసెంబ్లీ నడుస్తున్నది. అంటే కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే చేస్తున్నారు, సరైన పద్ధతిలో వారికి ఎక్కడే కూడా ఈ కులగణన కానీ ఎస్సీ వర్గీకరణ చేయలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం 109 ఉపకులాలు అని చెప్తున్నారు. ఈ విషయంపై 57 క్వశ్చన్లతో ఒక ప్రశ్న ఇచ్చేసి వారికి సరైన లెక్కలో చూడలేదు, తూతూ మంత్రంగా నిర్వహించాలని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి, చూస్తున్న ప్రేక్షకులకు, జమీల్ గారికి, యాంకర్ జమీల్ గారికి, ఇందులో ఉన్న విశ్లేషకుల గారికి, రావుల శ్రీనివాస్ అన్న గారికి, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి, దర్శన్ గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మేమేమంటున్నామంటే ఇంతకుముందు శ్రీనివాస్ అన్న అన్నట్టు వాళ్ళు అప్లికేషన్ పట్టుకొచ్చారండి, ఒక్కొక్కరి వద్దకు తీసుకొచ్చారు, 56, 60 క్వశ్చన్లు వేసే వరకు మామూలు జనాలు ఇదేమో చేస్తున్నారనే భయంతో వాళ్ళు చెప్పలేకపోవచ్చు. వీళ్ళు కూడా సమగ్ర సర్వే అని చెప్పి కొన్ని ప్రాంతాలలో ఏం చేసిరంటే డిగ్రీ చేసే పిల్లలను కానీ ఇంకెవరినో, ఇప్పుడు ఎవరైతే రాకుండా నా మాత్రం తూతూ మంత్రంగానే చేసిరని మేము అంటున్నాం. దీని సర్వే సరిగ్గా లేదు. ఇంతకు ముందు బీసీ గణన 56% ఉందని చెప్పారు గత ప్రభుత్వాలు. చెప్పినప్పుడు బీసీ సంఖ్య కులగణన తక్కువ అవుతుందా పెరుగుతుందండి? అంటే బీసీలందరూ చనిపోయిరా ఏమవుతున్నారు అన్నట్టు. ఇప్పుడు మనం క్యాబినెట్ లో చూస్తామండి, క్యాబినెట్ లో బీసీ దామాషా ప్రకారం ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారండి, రెడ్డిలు ఎంతమంది ఉన్నారు చెప్పమనండి.
రేవంత్ రెడ్డి సామాజిక వర్గం వచ్చే వరకు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు చెప్పండి. ఇలా బీసీలలో ముఖ్యంగా కొన్ని కులాలు ఉన్నాయండి. గౌడ్స్ కానీ, ముదిరాజు కానీ, మున్నూరు కాపు కానీ, యాదవ సామాజిక కానీ. యాదవ సామాజిక వర్గం క్యాబినెట్లో చోటు ఎక్కడ ఉందండి? నేను ఒక 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ప్రతి క్యాబినెట్లో యాదవ సామాజిక వర్గానికి ఒక మంత్రి ఉండే. కులగణన ప్రకారము ఇలా యాదవ సామాజిక వర్గం ఉందండి. వాళ్ళకి ఎక్కడుంది ప్రాతినిధ్యం? ఎక్కడ? నేను ఒక కులాన్ని అంటలేనండి. ఇలా బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు? ఆ క్యాబినెట్ లో ఎంతమంది ఉన్నారు? రేపు ప్రొద్దున ఎంతమంది బీసీలకు ఇస్తారు? కులగణనలో తప్పుడు తడకలుగా ఉందండి. ఎందుకంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్న ఇదొక పన్నాగం మాత్రమే అంటున్నామండి. ఎందుకంటే ఇలా మేమున్నామండి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంది. 27 మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారండి. 12 మంది మంత్రి పదవులకు ఎస్సీలకు ఇచ్చారు. 8 మంది మంత్రి పదవులు ఎస్టీలకు ఇచ్చారు, గిరిజనుల సోదరులకు ఇచ్చారు. రాష్ట్రపతి కూడా ఒక గిరిజన మహిళకు ఇచ్చారండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో? గత ప్రభుత్వం ఆ మాదిరిగా చేసింది. ఏంటిది? ఒక్క దొరల సామాజిక వర్గంకి ఇచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పిన విద్య నిరాజాక్షి ఇలా మా రెడ్డిలను నడుతున్నారు, ఈయన రెడ్డిలకు ఇస్తాడు. మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలండి? అయితే రెడ్డిలే వెళ్ళాలి ఈ తెలంగాణలో, లేకపోతే రావులే వెళ్ళాలి. కానీ బీసీలు అందరూ ఏం చేస్తున్నారండి? ఎక్కడ ఐక్యత అవుతుర్రు? ఎక్కడ ఇస్తారు బీసీలకు? ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కానీ, ఒక కొండ సురేఖ గారికి, ఇంకా కాస్త కోసం ఇంకొకరిద్దరు ఉన్నారు. కానీ మిగతా ఎక్కడున్నారండి? మంత్రులలో లేరు. రేపు పొద్దున స్థానిక సంస్థలకు ఏమి ఇస్తారు అంటే, మీకు ఎరేస్తాము, మేము చేపలు తింటామనే రీతిగా ప్రవర్తిస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. కానీ బీసీలకు చేసింది ఏం లేదండి. ఇలా బీసీలకు సమగ్ర సర్వే జరిపించి చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపాలి. ఏదో కేంద్రం మీద తోసేద్దాం, కేంద్రం మీద నిందలేద్దామని కేంద్రానికి పంపించడం కాదండి. ఖచ్చితంగా మళ్ళా సమగ్ర సర్వే. ఇప్పుడు ఒక కులగణన ఉన్నప్పుడు ఒక అంశం తీసుకొని, ఒక పత్రం తీసుకొని కులం ఏ కులం అనేది సమగ్ర సర్వే చేయాలి. అలా 56 అంశాలు ఇప్పుడు అన్నగారు అన్నట్టు అన్ని పట్టుకొచ్చి వీళ్ళ మీ ఆర్థిక స్తోమత ఏంది, మీ ఆర్థిక. ఓకే, రైట్. ఇదే విషయంపై, ఇదే అంశంపై మన ఎనాలిస్ట్ అయినటువంటి కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మనం పూర్తి విశేషాలు మనం ప్రయత్నం చేస్తున్నాం విశ్లేషించడానికి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన మిత్రులు అన్నట్టుగా ఏదైతే కులగణన చేశారో, ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేశారో, తూతూ మంత్రంగా చేసేసి కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్తున్నారు. అంటే విషయం ఏంటంటే, మరి కొద్దిసేపటి క్రితమే మనం ఒకసారి చూసాం. క్యాబినెట్ ఆమోదం, సబ్ కమిటీ క్యాబినెట్ ఆమోదం పంకిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరుగుతుంది. ఇది కూడా ఆమోదం పొందుతనేదని అనుకుందాం, ఎస్సీ వర్గీకరణ. అయితే ఇప్పుడు మన మిత్రుడు నవీన్ యాదవ్ చెప్పినట్టుగా పార్లమెంటులో 27 బీసీ సంఘాలు, బీసీకి సంబంధించిన మంత్రులు, 13 ఎస్సీ, 8 మంది ఎస్టీలను ఇచ్చారని చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుతం న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నారా? రేపు మన అసెంబ్లీలో కూడా ఇదే విషయంపై మనము న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా? కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి సార్. కోటేశ్వరరావు గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. తెలంగాణ కానీ లేదా కర్ణాటక, బీహార్లో జరిగినటువంటి సర్వే తప్ప గణన కాదు. సర్వే డిఫరెంట్, గణన వేరు. గణనకి చట్టబద్ధత ఉంటుంది. గణన చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరగాల్సి ఉంటుంది అనేది ముందుగా మనం గమనించాలి. అంటే పదజాలంతో సర్వేని గణన అనుకుంటున్నారు. గణన తర్వాత దానికి చట్టబద్ధత కల్పించాలనేటువంటి డిమాండ్ ఉంటున్నారు. సర్వేలకు చట్టబద్ధత కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి. మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ మేరకు చట్ట సవరణ చేయమనండి. ఎందుకు అంటే అట్లా చట్ట సవరణ చేస్తే ఇటువంటి సర్వేలు ఇంకా పక్కాగా చేస్తారు. పక్కాగా చేసినటువంటి దాన్ని ఉండాలి. అందువల్ల ఈ సర్వే కానీ లేదా గతంలో బీఆర్ఎస్ చేసింది కానీ సర్వేలు తప్ప గణన కాదు. రెండోది గణన కాదు. 2 సర్వేలు కూడా లోపభూయిష్టంగా జరిగాయి. గతంలో చేసినట్టు చేశామని, ఒక రోజులో చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి సర్వేలో, ఉదాహరణకు మేము ఉండేటువంటి భవనంలో 16 అపార్ట్మెంట్లు ఉంటే ఆ 16 అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ పాలన కాలంలో జరిగినటువంటి వాళ్ళు ఒక్క ఇంటికి కూడా ఎవరో ఎన్యూమరేటర్లు రాలేదు. మొన్న జరిగినటువంటి సర్వేలో ప్రతి దానికి వచ్చారు. లేనటువంటి వాళ్ళు, తాళాలు వేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎట్లా చేయలేదు.
కొంతమంది మేము వివరాలు ఇవ్వమని చెప్పారు. ఆ విధంగా జరిగినటువంటి సర్వే. అందుకని రెండు కూడా పూర్తి సమగ్రం చేయడానికి లేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు కొన్ని ట్రెండ్స్ మాత్రమే ఈ సర్వే ద్వారా వెల్లడైందనేది నా అభిప్రాయం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు లేదా ఇంకోళ్ళు ఎవరైనా చెప్తున్నట్టుగా ఇది 52% లేకపోతే 56% బీసీలు ఉన్నారు అన్నా గానీ, లేదా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టుగా 47% కొన్ని పాయింట్లు అటు ఇటుగా ఉన్నా కానీ, ఈ మేరకైనా కానీ చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. 50% మించి ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి బీహార్ విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ పార్లమెంటు చేయకుండా రిజర్వేషన్ల పెంపు అనేటువంటిది 50% మించి పెంచాలనేటువంటిది ఏ ప్రభుత్వం చేసినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా అది సుప్రీంకోర్టులో ఎవరో ఒకళ్ళు సవాల్ చేస్తారు. ఆ సవాల్ చేసినప్పుడు గతంలో వచ్చినటువంటి తీర్పే మళ్ళా కూడా వస్తుంది. అందువలన అప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ చేశారు కదా అని చెప్తున్నారు. ఎస్, కాంగ్రెస్ ఆ మార్పు చేసిన మాట వాస్తవం. ఇప్పుడు 42 కాదు 47% దాకా వచ్చిందని ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. అందుకని జరగబోయేది ఏమిటి, అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు, దాన్ని కేంద్రానికి పంపిస్తారు, అంతే. అది పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసేస్తారు. కానీ దాని నుంచి అక్కడి నుంచి వచ్చేది ఏముండదు. వచ్చినా కానీ అది కోర్టులో సవాల్ చేస్తారు. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఏవైతే గతంలో ఏ ప్రాతిపదికన అయితే ఎన్నికలు జరిగాయో చట్టబద్ధంగా లేకపోతే అధికారికంగా ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూనే వీళ్ళు చెప్తున్నటువంటి 42 లేదా 46% మంది క్యాండిడేట్లని కాంగ్రెస్ పార్టీ ప్రకటించవచ్చు. ఎందుకంటే రిజర్వ్డ్ కాని సీట్లలో కూడా బీసీలను పెట్టకూడదని ఏమీ లేదు. రిజర్వేషన్స్ తో నిమిత్తం లేకుండా బీసీలను పెట్టచ్చు, ఎస్సీలను పెట్టచ్చు, ఎస్టీలను పెట్టచ్చు, ఎవరినైనా ముస్లింలు ఎవరినైనా పెట్టచ్చు. అందువల్ల దానికేమి అది పార్టీల అంతర్గత వ్యవహారం. అది బీజేపీ చేయొచ్చు, బీఆర్ఎస్ చేయొచ్చు, కాంగ్రెస్ చేయొచ్చు. ఆ విధంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి డెఫినెట్ గా. ఇంత చర్చ జరిగిన తర్వాత ప్రతి పార్టీ కూడా ఆ శాతానికి అటు ఇటుగా లేదా అంతకుమించి కూడా అభ్యర్థుల్ని నిలపొచ్చు. నిలిపి మేము బీసీల అభ్యున్నతికి పాల్పడ్డామని చెప్పేసి చెప్పుకోవచ్చు. జరగబోయేటువంటిది అదే అనేది నా అభిప్రాయం. అందువలన ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడినా లేకపోతే మళ్ళా రీసర్వే చేసినా ఇప్పుడు అసలు మన దేశంలో జనాభా లెక్కల సేకరణ ఎంతో పటిష్టంగా జరుగుతుంది. ఆ జనాభా లెక్కల్లోనే సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది నమోదు కావటం లేదనేటువంటి విమర్శలు గతంలోనే వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. వాళ్ళ దగ్గరికి జనాభా సేకరణ సిబ్బంది వెళ్ళడానికి కూడా సమస్య వచ్చినటువంటిది. అందువల్ల డెఫినెట్ గా అలాంటి లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని అందుకనే దీన్ని కనుక చట్టబద్ధం అని అనుకుంటే డెఫినెట్ గా సవాల్ చేస్తారు. ఓకే, ఇదే విషయంపై ఈరోజు దర్శన్ ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జాక్ లీడర్ అయినటువంటి దర్శన్ గారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఏదైతే సబ్ కమిటీ ఆమోదం చేసిందో తర్వాత ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రశ్న. కానీ ఒక విషయం మన చాలా క్లియర్గా కోటేశ్వరరావు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% మాత్రమే దాన్ని ఆమోదిస్తుంది. 50% కంటే ఉంటే దాన్ని ఆమోదించదు. కాకపోతే సవరణ వేరు, అంటే మనకు సంబంధించిన కుల గణన వేరు, అంటే సర్వే వేరు. అంటే కులగణన జరగకుండా కేబినెట్ ఆమోదం చెప్పకుండా ఎన్ని రాష్ట్రాలు ఎన్ని సర్వేలు చెప్పినట్టుగా, అంటే దీనికి అడ్డంకి కాదండి. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇతరత్ర ఏ పార్టీ అయినా కానివ్వండి, మీకు టిక్కెట్లు ఇవ్వడానికి వారికి ఎందుకు దానికి సంక్షోభం ఏందండి? ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నదో అక్కడికి మాత్రం వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం లేదు. కాకపోతే ఎక్కడైతే రిజర్వేషన్ లేదో అక్కడ ఎస్సీలను ఎస్టీలను తీసుకొచ్చి పెట్టరాదండి. ఒకవేళ కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంపై మీరేమంటారండి? అంటే ముఖ్యంగా బీసీ కులగణన మీద కావచ్చు, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద కావచ్చు, ఇటు అసెంబ్లీలో అంటే క్యాబినెట్ ఆమోదం పొందడం, మంత్రివర్గ ఉపసంఘము ఆమోదం పొందడం అనేది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా సంతోషంగా అనిపిస్తున్నది సార్. ఇక్కడ బీసీ కులగణన జరగడం అనేది మంచి పరిణామమే సార్. అయితే దీన్ని ఎందుకోసం అంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి
దేశంలో అంటే 1981లో కానీ 1991 నుంచి 2001 2011లో ముఖ్యంగా ఏంటంటే కుల సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు అనేటువంటి చర్చ అంటే కేంద్రం చేస్తున్నప్పటికీ రాష్ట్రం ఈ విషయం పట్ల చిత్తశుద్ధితోటి చేయడం అనేది మేము ఓయూ విద్యార్థులుగా ఇది మంచి పరిణామమే అంటాం. రెండవది ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవచ్చు 6:1 ప్రకారంగా చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 మంది రాజ్యాంగ ధర్మాసనంలో 6:1 ప్రకారంగా అమలు చేసుకోవచ్చు అని తీర్పిచ్చింది సార్. ముఖ్యమంత్రి గారు ఆ గతంలో మాట్లాడిండు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ సబ్ కమిటీ మీద కేబినెట్ ఆమోదం పొందడం అయితే ఈ విషయంలో ఇప్పుడు అసెంబ్లీలో అంటే ఈ ముఖ్యంగా వర్గీకరణ మీద చర్చ జరిగి ఆమోదం తెలుపుతుంది అనేటువంటి విషయం మీద ఎస్సీ కావచ్చు మాదిగా ఉపకులాలు సబ్బండ వర్గాలు ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నారు సార్. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ జరగనీయకుండా కొంతమంది వ్యక్తులు కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అంటే ఎవరి జనాభా ఎంత ఉంటుందో వారి జనాభా దామాష ప్రకారంగా వర్గీకరణ జరగాలంటున్నాం. అయితే ఈ క్రమంలో భాగంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా వచ్చింది కదా సార్. షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా ప్రభుత్వం వేసింది సార్. షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు అయినప్పుడు ఏంటి సార్ అంటే 60 నుండి 70% వరకు వర్గీకరణ జరగాలనేటువంటిది షమీమ్ అఖ్తర్ కమిషన్ మొన్న నివేదికలో చెప్తా ఉన్నది. ముఖ్యంగా ప్రతి జిల్లాలో సుమారు చాలామంది అప్లికేషన్స్ ఇచ్చిర్రు. ఈ అప్లికేషన్స్లో మొత్తం ఎస్సీ జనాభా ఎంత ఉన్నది అన్నప్పుడు 2011 లెక్కల ప్రకారంగా చూసినా కూడా 52.5 లక్షలకు పైగా ఎస్సీ జనాభా ఉన్నది సార్. ఇందులో మాదిగల జనాభా ఒకసారి పరిశీలిస్తే సార్ 33 లక్షలకు పైగా మాదిగల జనాభా ఉన్నది. అదేవిధంగా మాలల జనాభా 19 లక్షలకు పైగా మాలల జనాభా ఉన్నది సార్. ఈ క్రమంలో భాగంగా ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా దామాష ప్రకారంగా రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి ఫలాలు అందాలి. దీని ద్వారా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా రాజకీయాల పరంగా అన్ని రంగాలలో వారి జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ జరగాలనే మాత్రమైనటువంటి పోరాటం చేశాడు మందకృష్ణ మాదిగన్న గారు. దీనికి సబ్బండ వర్గాలు మొత్తం కూడా దీనికి సపోర్ట్ చేశారు సార్. మేమంటా ఉన్నాం ఏంటంటే సార్ ఈ క్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో సార్ 7 నుంచి 8 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి సార్ షమీమ్ అఖ్తర్ కమిషన్కు. ఈ క్రమంలో భాగంగా ఎస్సీల జనాభా కావచ్చు అంటే మొత్తం కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిరు సార్. తిరిగి నివేదిక స్టేట్మెంట్ ఇచ్చేసింది. వర్గీకరణ అనేటువంటిది 60 నుంచి 70% మంది ప్రజలు సపోర్ట్గా చేస్తూ ఉన్నారు. ఇది అమలు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కేంద్ర కేబినెట్ కూడా చెప్తా ఉన్నది. కమిషన్లు కూడా చెప్పినాయి సార్. గతంలో లోకూర్ కమిషన్ కావచ్చు, ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు, రామచంద్రరాజు కమిషన్ కావచ్చు, చాలా కమిషన్లు ఎస్సీ వర్గీకరణ జరగాలన్నది ఈ క్రమంలో భాగంగా రామచంద్రరాజు కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైంది సార్. ABCD ఇప్పుడు బీసీలలో ABCD ఉన్నాక తప్పులేంది, ఎస్సీలలో ABCD ఉంటే తప్పేంది సార్. ఇందులో ఏలో 12 కులాలు సార్. ఏలో 12 కులాలు 1% రిజర్వేషన్. బిలో మాదిగా ఉపకులాలు ఎన్ని సార్ అని అంటే మొత్తం 18 కులాలు సార్, 7% రిజర్వేషన్. సిలో 25 కులాలు మాల పంబాల ఈ నేరాటికి సంబంధించినటువంటి 25 కులాలకు రిజర్వేషన్ 6% రిజర్వేషన్. డిలో 4 కులాలకు అందులో 1% రిజర్వేషన్. ఇది రామచంద్రరాజు నివేదిక ప్రకారంగా 2000 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏం చెప్తా ఉన్నదంటే 3గా విభజించింది సార్. ABC 3 విభజించి డి లేదు సార్. ఇప్పుడు ఏలనేమో సంచార జాతులకు సంబంధించి 1% రిజర్వేషన్ సార్. బీలనేమో మాదిగా ఉపకులాలకు 9% రిజర్వేషన్. సీలనేమో మాల ఉపకులాలకు 5% రిజర్వేషను. షమీమ్ అఖ్తర్ కమిషన్ చెప్పింది, దానికి మంత్రి మండలి దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా చెప్పింది సార్. మేము అంటా ఉన్నాం ఏంటంటే సార్
మాదిగలు లేదంటే మాలలు కావచ్చు, చాలామంది మాదిగ మాలలుగా పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్, పంచుకుందాం అంటున్నాం సార్. ఇప్పుడు మేము అంటా ఉన్నాం బీసీ కులగణన జరుగుతుంది సార్. ఈ బీసీ కులగణనలో మండల్ కమిషన్ కావచ్చు, కాకా కాలేకర్ కమిషన్ కావచ్చు, ఈ అన్ని కమిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ ఈ కాకా కాలేకర్ కమిషన్, మండల్ కమిషన్లు ఇవి చెప్పినప్పుడు బీసీలలో ఏబిసిడి వచ్చింది సార్. ఎస్సీలలో ఏబిసిడి జరిగితే ఏమి ఇబ్బంది అవుతుందంటే దళితుల ఐక్యతకు దెబ్బతీస్తున్నాయని కొంతమంది వ్యక్తులు వివేక్ లాంటి వాళ్ళు వర్గీకరణ చేయకుండా కుట్రలు పన్నుతా ఉన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని, షమీమ్ అఖ్తర్ కమిషన్ సీరియస్గా తీసుకొని, ముఖ్యంగా ఇప్పుడున్న మంత్రిమండలిలో కూడా కేబినెట్లో ఆమోదం ఉండడం అనేది ఓయూ విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఒకసారి డాక్టర్ లక్ష్మీనారాయణ గారి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం దర్శన్ చెప్పినట్టుగా, అలాగే బీజేపీ పార్టీకి నాయకులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, నవీన్ యాదవ్ గారు చెప్పినట్టుగా, మీరు దీనికి సంబంధించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి ఏదైతే వర్గీకరణ చేసిరో దీంట్లో దానికి వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. ఎప్పుడైతే బీసీలలో ఏబిసిడిఈ ఉన్నంతో దానికి వ్యతిరేకించని ఈ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఈరోజు ఎస్సీలకు సంబంధించి వచ్చే సమయంలో ఏబీసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టుగా. ఇంకొక విషయం, చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మనం ఎంతసేపు ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ ఇలా చెప్పుకుంటూ పోతున్నాం, కానీ ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వారికి సంబంధించింది ఇప్పటిదాకా ఎక్కడ కూడా సరి అయిన గుణంకాలు మన దగ్గర కాదు ఎవరి దగ్గర యావత్ భారతదేశంలో కూడా లేవు. ఈ విషయంపై అదే కాంగ్రెస్ పార్టీ లీడర్గా డాక్టర్ లక్ష్మీనారాయణ గారు మీరేమంటారండి? ఇప్పుడు ఇంతకుముందు దర్శన్ గారు ఇప్పుడే వచ్చారు, వారికి కూడా నమస్కారాలు. అయితే ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుకుంటూ వారి వైఖరి చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఈ సర్వేకు వ్యతిరేకము, మేము సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు, మేము పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి అన్నారు. అంటే బయట చెప్పేటి ఏమున్నా సరే వీళ్ళ అంతర్గతంగా ఏంటంటే బీసీల లెక్కలు పూర్తిగా బయటికి రావద్దు, బీసీలకు సరి అయిన సామాజిక న్యాయం జరగొద్దు అనేది బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళ వైఖరి అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ గారు సకల జనుల సర్వే అని చెప్పేసి దుబాయ్ నుండి వచ్చేసి బఠానీలు తినుకుంటూ మీ ఇంట్లో కూర్చొని మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని గురించి మేము అంతా తీసుకుంటాం అని చెప్పేసి అందరి దగ్గర తీసుకున్న తర్వాత ఆ కాగితం ఇప్పటివరకు ఎక్కడుందో కూడా ఎప్పుడు కూడా కనీసం అసెంబ్లీలో చర్చ జరగలేదు, వాళ్ళ సామాజిక వర్గం గురించి చర్చ జరగలేదు, వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా దాని గురించి బయట చెప్పలేదు. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎంతో చాలా స్పష్టం, దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విషయం వల్ల ఏంటంటే బీజేపీ వైఖరి గురించి ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు నవీన్ యాదవ్ గారు మాట్లాడుకుంటూ అంటే బీజేపీలో అంటే కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించింది ఈ మంత్రి పదవులు ఆ మంత్రి పదవులు ఏదో చెప్తా ఉన్నారు. ఇక్కడ మనకు 2 బాటిల్ నెక్స్ ఉన్నాయి జమీల్ గారు. ఒకటేమో పార్లమెంటు, రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు. ఇప్పుడు రాష్ట్రాలు ఏ తీర్మానం చేసినా సరే 50% రిజర్వేషన్ కు కట్టుబడి ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు దీనికి ప్రతిసారి తొక్కేస్తా ఉన్నది. అదే పార్లమెంటు కూడా దీని గురించి చట్టం చేయవయ్యా బాబు అని చెప్పేసి అంటే పార్లమెంటు చట్టం చేయట్లేదు. దీంట్లో ఒక్క రోజు కూర్చొని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే చిత్తశుద్ధితో కూర్చొని మాట్లాడుతున్నారో అట్లా మోడీ గారు ఒక్కరోజు కూర్చొని మాట్లాడితే ఈ సమస్యలు అయిపోతాయి. ఏంది పార్లమెంటులో దామాషా ప్రకారం అంటే జనాభా ప్రాతిపదికన ఈ సమాజానికి అంటే దీంట్లో ఏ వర్గానికి ఏ అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మనం చెప్దాంరా అంటే ఈ వర్గాలకు విడగొడుతురట. ఏమంటది బీజేపీ ఈ విషయాలను బీసీ వర్గాలకు ఫలాలు అందించే విషయంలో ఏంటంటే మనం హిందుత్వ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క విషయం మీతో చాలా మంచిగా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడగబోతున్నారు, దానికి సమాధానం చెప్పండి. సమస్య పరిష్కారం వినాల్సిందే. అయితే దీంట్లో ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ వర్గ జనాభా ఎంత ఉందో ఎందుకంటే వాళ్ళని అభివృద్ధి చేయాలి. డాక్టర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గర నుంచి తీసుకోదలుచుకున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు మీతో ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నారు. అందులో భాగంగా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో ఏవైతే చెప్తున్నారో అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీకి సంబంధించిన నాయకులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దీంట్లో చిచ్చు పెడుతున్నారు చెప్తున్నారు వివేక్ గానీ ఇంకా నేనైతే మనమైతే పేర్లు చెప్పడానికి మీరు అంటే శ్రీనివాస్ గారు గతంలో సార్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిండు సార్. అసెంబ్లీలో మాట్లాడినాక కూడా అందులో ఉండేటువంటి ఎమ్మెల్యే వివేక్
సింహగర్జన్ లాంటివి పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు కన్విన్స్ చేయొద్దు అంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా కూడా సార్, ఇప్పుడు ఆల్రెడీ కేబినెట్ మద్దతు ఆల్రెడీ చెప్పింది, ఇప్పుడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పార్టీ ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు వ్యక్తిగతంగా స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అదే విషయంపై శ్రీనివాస్ రెడ్డి గారు మీ క్వశ్చన్ కూడా లక్ష్మీనారాయణ డైరెక్ట్ గా మీరు అడగొచ్చు, అడగండి సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు అన్న మీ తీన్మార్ మల్లన్న ఒక విషయం అంటున్నాడు, వివేక్ గారు ఒక విషయం అంటున్నారు. అంటే మీ పార్టీ స్టాండ్ ఏందో ఫస్ట్ చెప్పలే, కానీ భిన్న అభిప్రాయాలు చెప్పి తర్వాత అనేక రకాలుగా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చెప్తారు, దేశవ్యాప్తంగా సర్వే మాత్రమే చేసినారు, దానికి ఏమంటారు మీ కులగణన చేసినారు, కులగణనకి ఏదైనా చట్టబద్ధత ఉన్నదా, దానికి ఏమైనా కల్పించిరా? కులగణన అనేది దేశవ్యాప్తంగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వండి సార్ మీరు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రజలను అయోమయానికి గురి చేస్తారు. మీరు రేజ్ చేసిన ఇష్యూ శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్, ఇప్పుడు ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్ కు దర్శన్ అడిగిన క్వశ్చన్ కు మన లక్ష్మీనారాయణ నాయక్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ 2011 తర్వాత కులగణన 2021లో జరగాలి. 21లో 22లో 23లో 25లో జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు తీయలేదు? ఇప్పుడు డీలిమిటేషన్ చేద్దామని చెప్పేసి అందరూ చర్చ చేస్తున్నారు, కానీ ఇప్పుడు జనాభా గణన కోసం అని చెప్పేసి కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కేంద్రం ఇప్పుడు నేను 21 జనాభా లెక్కల గురించి మాట్లాడుతున్నా, 21 జనాభా లెక్కల గురించి మాట్లాడుతున్నా. జమీల్ గారు చెప్పండి. ఈ 21 జనాభా లెక్కలు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఒకవేళ తీసుంటే ఈ లెక్కలన్నీ వచ్చేసేటి కదా. ఈ లెక్కల ప్రకారం పార్లమెంట్ లో తీర్మానం పెట్టేసి ఎవరి శాతం ఎంత ఉందో అంత రిజర్వేషన్ ఇచ్చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఒక గైడెన్స్ ఇస్తే సుప్రీంకోర్టు వారు కూడా దీని గురించి కన్సిడరేషన్ చేస్తారు కదా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సార్, దీని మీద ఒక విషయం సార్, లక్ష్మీనారాయణ సార్, దీని మీద ఒక విషయం సార్, అంటే మధ్యలో మాట్లాడుతున్నాను ఏమనుకోకండి సార్. అయితే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద మీరు అన్నారు కదా సార్, సుప్రీంకోర్టుకు చెప్పొచ్చుగా అన్నారు. మరి సుప్రీంకోర్టే చెప్పింది సార్ ఎస్సీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు అన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పి ఇప్పటికీ 6 నెలలు కావస్తా ఉన్నాయి సార్. మొన్న వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేయలేదు సార్. ఇప్పుడైనా కూడా చిత్తశుద్ధితోటి, ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, చిత్తశుద్ధి ప్రకటించి అసెంబ్లీ సమావేశంలో డిలే చేయకుండా, అంటే మళ్ళీ డిలే చేయకుండా ఖచ్చితంగా ఆమోదం తెప్పింది. అసెంబ్లీలలో కూడా చర్చ పెట్టి వర్గీకరణ అమలు చేసేటట్లు తీసుకోవాలి. మనం ఒకసారి నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్తాం. నవీన్ యాదవ్ గారు, ఇప్పుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు జమీల్ గారు ఇంకా పూర్తి కాలేదు, అది ఆ విషయంపై చెప్పండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, సూటిగా చెప్పేసండి. నవీన్ యాదవ్ బికాస్ నా మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో లక్ష డబ్బులు 1,00,000 గొంతులు పెట్టిండు తప్ప అసలు ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు అసెంబ్లీలో మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, నాయక్ గారు ఇప్పుడు ఇంతవరకు చేయలే కదా, ఏ ఒక్క ఉద్యోగస్తునికి కానీ ఏ ఒక్క దానికి కూడా రిజర్వేషన్ వర్తింపజేయలేక వేసేది. అంటే కేవలం రాజకీయ కోణంతో ముఖ్యమంత్రి చూస్తుంది తప్ప ఎస్సీల పట్ల కానీ బీసీల పట్ల కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. జమీల్ గారు చెప్పండి సార్, ఎవరి చిత్తశుద్ధి గురించి ఎవరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో కేసీఆర్ గారు టోటల్ అసలు సర్కిల్ ప్లేలోనే లేరు. ఎందుకంటే వారు ఇప్పుడు తీసుకున్న సర్వే విషయంలో కూడా సహకరించలేదు. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నామకే వాస్తే కేంద్రానికి మనకు ఏది ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కూర్చున్నారు. కానీ ఈ రోజు ఖచ్చితంగా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం దీని గురించి స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నది. సో ఈ ఎస్సీ వర్గీకరణ అనేది జరగాలి. బీసీలలో ఏబిసిడి ఉన్నట్టు ఎస్సీలలో కూడా ఏబిసిడి ఉండాలి. దామాష ప్రకారం వాళ్ళు కూడా చెందాలని చెప్పేసి పార్లమెంట్ లో స్పష్టమైన చట్టం తీసుకురావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి మన తమ్ముళ్ళు కొంతమంది దర్శన్ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అయితే త్వరగా చేయాలని కష్టాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు దీంట్లో చాలా చిత్తశుద్ధితోని ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ ఆ చిత్తశుద్ధి
మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే 1,00,000 డప్పులు వేల గొంతులు అని నినాదం ప్రకటించిన తర్వాతనే ఆ చిత్తశుద్ధి నిరూపించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఇది ఎట్లా అంటారు సార్ మీరు? కాంగ్రెస్ పార్టీ బలాబర్ చేస్తుంది. 1,00,000 డప్పులు 1,000 డప్పులు 1,00,000 గొంతుకలు అనేది మోడీ మీద మోగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు రాష్ట్రం ఇక్కడ కాలిపోతా ఉంటే మోడీ గారి మీద ఏదైతే మీరు 70 ఏళ్ళు పరిపాలించి మందకృష్ణ మాదిగ గారిని సందర్భాన్ని పెట్టేసి అనగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు దళిత వర్గాల గురించి అణగారిన వర్గాల గురించి పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని అందరూ క్వశ్చన్ చేస్తలే. కానీ ఏదైనా బీసీలకు సంబంధించింది కానీ ఎస్టీలకు సంబంధించింది కానీ ఏదైనా చేశారా? ఇప్పుడు కాదు ఒక్క విషయం లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. ఇప్పుడు మన నవీన్ యాదవ్ కేంద్రంలో పార్లమెంట్ లో తీర్మానం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. డాక్టర్ గారు అదే విషయంపై నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించింది ఎందుకు తీసుకోలేదు? ఈ అంశంపై సరి అయిన పద్ధతిలో ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలేదు? కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటేనే మాత్రం దీన్ని సుప్రీంకోర్టు ద్వారా కానివ్వండి, పార్లమెంటు ద్వారా కానివ్వండి, సర్వే వేరు, కులగణన వేరు. అయితే ఈ సర్వే చేస్తున్నాము కరెక్టే. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏదైతే డాక్టర్ గారు అన్నారో దాని విషయంపై నవీన్ యాదవ్ గారు మీ పార్టీ స్టాండ్ ఏంటి చెప్పండి. పంపించిన వేస్ట్ కదన్నా. Give a space to the Naveen Yadav to speak out about this situation, about this particularly debate. రైట్ చెప్పండి నవీన్ యాదవ్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి. 70 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ ప్రభుత్వము మందకృష్ణ మాదిగ గారిని 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో గుర్తించలేదు. మా మోదీ గారు గుర్తించి ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి కదా, పార్లమెంట్ అసెంబ్లీ నుండి పోయేదాన్ని వెంటనే రైట్ కొట్టమని చెప్పండి. భారతదేశంలో అబ్దుల్ కలాం గారికి సరైన గౌరవం ఇచ్చిన పార్టీ మా పార్టీ. రామ్నాథ్ కోవింద్ గారికి, దళితులైన రామ్నాథ్ కోవింద్ గారిని మేము సగౌరవంగా కూర్చోబెట్టినాము. రాష్ట్రపతిని చెప్పట్లేదు. ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణకు సంబంధించింది కావచ్చు, బీసీలకు జనాభా లెక్కకు సంబంధించింది కావచ్చు. ఇప్పుడు తీర్మానం మోడీ గారిని కూడా తీర్మానం చేయమని చెప్పండి. ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ లో జరిగిన ప్రతి చర్చ గురించి అధికారం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా. మీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేసేద్దాముందా అని అడుగుతున్నారు. నవీన్ గారు ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టుగా డాక్టర్ రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే, ముఖ్యమంత్రి కూడా కాదు, రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి ఇస్తే కనీసం 2 నెలలు రాజయ్య గారిని మేము ఈ రోజు పట్టి విక్రమార్క గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాని గురించి ముందుకు తీసుకెళ్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అంటే ఇద్దరి మధ్య మనకు సంబంధించిన ఏదైతే డిబేట్ సారాంశం ఉన్నదో మనం తూతూ మంత్రంగా మీ రాజకీయ లబ్ధి కోసం చేసిన భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానిగా ఇలా ఒక బీసీ బిడ్డ గౌరవ ప్రధాని గారు ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దళిత సోదరుడు విషయంపై మనం ఒక్కసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నాం ప్రతిసారి ఎప్పుడైతే ఒక నిమిషం డాక్టర్ గారు నవీన్ యాదవ్ గారు ప్లీజ్ గివ్ ఏ స్పేస్ టు టాక్ టు మీ. నేనేమంటున్నానంటే భారతీయ జనతా
డాక్టర్ గారు నవీన్ యాదవ్ గారు డాక్టర్ యాదవ్ గారు మీ పార్టీకి దమ్ము లేదు అంటున్నా, మీ పార్టీకి దమ్ము లేదు. ఓకే రైట్ సార్. భారతీయ జనతా పార్టీ విషయం ఏంటంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మోడీ గారికి దేశంలో మొత్తం 29 రాష్ట్రాలుంటే బీసీ జనాభా ప్రాతిపదికన 15 మంది బీసీ ముఖ్యమంత్రులు ఉండాలని చెప్పేసి ఒక చట్టం తీసుకురండి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కులగణనకు సంబంధించిన మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఒకసారి అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం మాట్లాడుతున్నారు. ఆ విషయంపై అసలు దీనికి ఆమోద ముద్ద అవకాశం ఉంది కాబట్టి దీని విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారు? ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ అసెంబ్లీ.